హాయ్ అండి అందరికీ. నిన్న నైట్ కర్రీ చేసే ఓపిక లేదనేసి ఇంక ఇంట్లోనే సింపుల్గా రైస్ కుక్కర్లో ఇలా వెజ్ రైస్ అయితే చేశానండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ముందుగా అయితే ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇందులోకి వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత మన ఇంట్లో ఏవైతే కూరగాయలు ఉన్నాయో వాటన్నిటిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక స్టవ్ మీద గిన్నె తీసుకొని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వెజిటేబుల్స్ ముక్కలన్నీ వేసుకున్నాక వీటిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత నేనైతే పచ్చి బఠానీలు అయితే నానబెట్టేశానండి ముందుగానే. ఇవి కూడా ఇందులో వేసుకొని రుచికి సరిపడా కారము, ఇందులోనే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇంకా వీటన్నిటిని బాగా మగ్గిన తర్వాత రైస్ కుక్కర్లో రైస్ పెట్టాం కదండి, అందులో వేసుకొని కలిపేసుకోవడమే. అంతే అండి. చూశారు కదండి, రైస్ కుక్కర్లో వెజ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.